పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మార్కెట్ను ఎలా కంట్రోల్ చేస్తాయో ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళు ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళ అడుగుజాడల్ని చార్ట్ల మీద వదిలేసి వెళ్తారు. వాటినే ఆర్డర్ బ్లాక్స్ అంటారు. ఈరోజు మనం ఆ అడుగుజాడల్ని ఎలా చదవాలో, వాటిని మన ట్రేడింగ్లో ఎలా వాడుకోవాలో వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, మార్కెట్ను శాసించే వాళ్లతో పాటే మనం కూడా ప్రయాణించగలిగితే అది మనకు ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుందో. ఇది అసాధ్యమేమీ కాదు, ఎందుకంటే వాళ్లు వాళ్ళ క్లూస్ని మనకోసం వదిలేసి వెళ్తారు. ఈరోజు మనం చేయబోయేది అదే. ఈ స్మార్ట్ మనీ వదిలివెళ్లిన జాడలను ఎలా పట్టుకోవాలో, ఆ అవకాశాలను ఎలా మన సొంతం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? సరే, మరి అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఆర్డర్ బ్లాక్ అంటే ఏమిటి? ఇది కేవలం ఒక పదం కాదు, మార్కెట్ కదలికల వెనక దాగి ఉన్న ఒక పవర్ఫుల్ సీక్రెట్. సింపుల్గా చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ అనేది చార్ట్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ పెద్ద సంస్థలు వేల కోట్లు పెట్టి మార్కెట్ను ఒక్కసారిగా పైకి లేదా కిందకి కదిలిస్తాయి. ఆ కదిలిక జరిగిన ప్రదేశమే మనకొక ముఖ్యమైన క్లూ అన్నమాట. ఎందుకంటే భవిష్యత్తులో ప్రైస్ మళ్లీ అక్కడికే తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి వచ్చే మొదటి డౌట్ ఏంటంటే, ఇది చూడ్డానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగే ఉంది కదా అని. రెండూ ముఖ్యమైన లెవెల్సే, కానీ ఒక కీలకమైన తేడా ఉంది. సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ అంటే ప్రైస్ చాలాసార్లు ఒకే చోట ఆగిపోవడం వల్ల ఏర్పడతాయి. కాని ఆర్డర్ బ్లాక్స్ అలా కాదు, ఒకే ఒక్క పేలుడు లాంటి మూవ్తో పుడతాయి. అందుకే అవి చాలా పవర్ఫుల్ మరియు సాధారణంగా ఒక్కసారే పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. ఒక ఆర్డర్ బ్లాక్ను అది సరైనదేనా కాదా అని నిర్ధారించుకోవడానికి తప్పనిసరిగా పాటించాల్సిన 3 బంగారు నియమాలు. వీటిలో ఒక్కటి మిస్ అయినా మొత్తం స్ట్రాటజీనే పక్కనపెట్టేయాలి. గుర్తుంచుకోండి, కేవలం 3 నియమాలు. ఇవి చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ చాలా శక్తివంతమైనవి. వీటిని పాటించకుండా ఏ ఆర్డర్ బ్లాక్ను ట్రేడ్ చేయకూడదు. ఇవే మన ఫైనల్ కన్ఫర్మేషన్ సిగ్నల్స్. మొదటి నియమం ఇన్ఎఫిషియన్సీ. దీన్నే ఇంబ్యాలెన్స్ అని కూడా అంటారు. అంటే ఆ శక్తివంతమైన కదలిక తర్వాత 3 క్యాండిల్స్ మధ్యలో ఒక ప్రైస్ గ్యాప్ స్పష్టంగా కనిపించాలి. ఇక్కడ చూడండి, మొదటి క్యాండిల్ పైభాగం, 3వ క్యాండిల్ కింది భాగానికి మధ్యలో ఖాళీ ఉంది చూసారా? ఈ గ్యాప్ ఉంటేనే అది సరైన ఆర్డర్ బ్లాక్కు మొదటి సంకేతం. ఈ గ్యాప్ లేకపోతే అక్కడ మనకు పనిలేదు. రెండవ నియమం, ఆ ఆర్డర్ బ్లాక్ అన్మిటిగేటెడ్ అయ్యుండాలి. అంటే అది ఏర్పడిన తర్వాత ప్రైజ్ మళ్లీ వెనక్కి వచ్చి దాన్ని టచ్ చేసి ఉండకూడదు. అది ఫ్రెష్గా, వర్జిన్గా ఉండాలన్నమాట. ఒకసారి ప్రైజ్ దాన్ని టచ్ చేసిందంటే అది వాడేసినట్లే లెక్క, దాని పవర్ పోతుంది. అందుకే మనమెప్పుడూ ఫ్రెష్ జోన్ల కోసమే వెతకాలి. ఇక మూడవది మరియు అన్నింటికన్నా ముఖ్యమైన నియమం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఆర్డర్ బ్లాక్ను సృష్టించిన ఆ పెద్ద కదలిక అంతకుముందు ఉన్న ఒక హైనిగాని లోనిగాని బ్రేక్ చేయాలి. ఇది ట్రెండ్లో ఒక మార్పుని లేదా కంటిన్యూయేషన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ బ్రేక్ జరగకపోతే ఆ ఆర్డర్ బ్లాక్ చెల్లదు. అంత సింపుల్. ఈ 3 నియమాలు ఇప్పుడు మనకు బాగా అర్థమయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం మొదటి స్ట్రాటజీలోకి వెళ్దాం. దాని పేరు మల్టీ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్. ఇది మన ట్రేడ్ సక్సెస్ రేటును గణనీయంగా పెంచుతుంది. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ముందు గూగుల్ మ్యాప్స్లో పెద్ద మ్యాప్లో మన డెస్టినేషన్ చూసుకుంటాం. ఆ తర్వాత దారికోసం జూమిన్ చేస్తాం కదా. ఇది అంతే, పెద్ద టైం ఫ్రేమ్లో మార్కెట్ డైరెక్షన్ను పట్టుకుని పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం చిన్న టైం ఫ్రేమ్లోకి జూమ్ చేస్తాం. ఈ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, 4 గంటల చాట్ లాంటి పెద్ద టైం ఫ్రేమ్లో మన 3 రూల్స్కి సరిపోయే పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ను గుర్తిస్తాం. నెక్స్ట్, ఇప్పుడు కావాల్సింది ఓపిక. ప్రైస్ తిరిగి మన జోన్లోకి వచ్చే వరకు ఎదురుచూడాలి. ప్రైస్ ఆ జోన్ను టచ్ చేయగానే వెంటనే 15 నిమిషాల చార్ట్ లాంటి చిన్న టైం ఫ్రేమ్కు మారిపోవాలి. ఫైనల్గా అక్కడొక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాంటి రివర్సల్ సిగ్నల్ కనపడగానే అదే మన ఎంట్రీ పాయింట్. ఇది ఒక రకంగా మనకు చీట్ షీట్ లాంటిదన్నమాట. ఏ పెద్ద టైం ఫ్రేమ్కు ఏ చిన్న టైం ఫ్రేమ్ జతగా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణకు, డైలీ చార్ట్లో ఆర్డర్ బ్లాక్ కనిపిస్తే ఎంట్రీ కోసం 1 గంట చార్ట్లో కన్ఫర్మేషన్ కోసం వెతకాలి. అదే 4 గంటల చార్ట్లో దొరికితే 15 నిమిషాల చార్ట్లో వెతకాలి. ఇది మన పనిని చాలా సులభం చేస్తుంది. ఇప్పుడు మనం రెండవ, ఇంకాస్త అడ్వాన్స్డ్ స్ట్రాటజీ చూద్దాం.
దీని పేరు ది ఇండ్యూస్మెంట్ ట్రాప్. ఇక్కడే స్మార్ట్ మనీ అసలు గేమ్ మొదలవుతుంది. వాళ్ళు మార్కెట్ను ఎలా ట్రాప్ చేస్తారో అర్థం చేసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ట్రాప్ వెనుకున్న సైకాలజీ చాలా సింపుల్. పెద్ద సంస్థలు భారీ ఆర్డర్స్ పెట్టాలంటే వాళ్లకి అంతకన్నా ఎక్కువ లిక్విడిటీ కావాలి. మరి ఆ లిక్విడిటీ ఎక్కడుంటుంది? మనలాంటి రీటైల్ ట్రేడర్ల స్టాప్ లాసుల్లో. అందుకే వాళ్ళేం చేస్తారంటే అసలైన ఆర్డర్ బ్లాక్కు కొంచెం పైన అందరికీ స్పష్టంగా కనిపించేలా ఒక చిన్న సపోర్ట్ లెవెల్ను ఎరగవేస్తారు. రీటైల్ ట్రేడర్లు దాన్ని చూసి కొంటారు. కానీ స్మార్ట్ మనీ ఒక్కసారిగా ప్రైస్ను కిందికి లాగి వాళ్ల స్టాప్ లాసులన్నిటినీ తీసుకుని ఆ తర్వాత అసలైన ఆర్డర్ బ్లాక్ నుండి మార్కెట్ను పైకి తీసుకెళ్తారు. ఇదొక పర్ఫెక్ట్ ట్రాప్. మరి ఈ ట్రాప్ను మనం ఎలా ట్రేడ్ చేయాలి? స్టెప్ 1, ముందుగా ఒక బలమైన స్పష్టమైన ఆర్డర్ బ్లాక్ను గుర్తించాలి. స్టెప్ 2, దానికి దగ్గరలో ఎరలా కనిపించే ఒక చిన్న లెవెల్ అంటే ఇండ్యూస్మెంట్ ఉందేమో చూడాలి. స్టెప్ 3, ఇక్కడే అసలు కిటుకుంది. ఆ చిన్న లెవెల్ దగ్గర కాకుండా అసలైన ఆర్డర్ బ్లాక్ లోపల మన లిమిట్ ఆర్డర్ను ప్లేస్ చేయాలి. స్టెప్ 4, ఇక ఓపికగా ఆ ట్రాప్ స్ప్రింగ్ అయ్యేదాకా వేచి చూడటమే. ప్రైస్ ఆ చిన్న లెవెల్ను బ్రేక్ చేసి మన ఆర్డర్ను హిట్ చేస్తుంది. ఈ పద్ధతికి ఓపిక చాలా అవసరం, కానీ రివార్డ్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇక మన చివరి మరియు చాలా ఆసక్తికరమైన స్ట్రాటజీ ద బ్రేకర్ బ్లాక్. పేర్లోనే ఉంది కదా, ఇక్కడ ఒక విఫలమైన ఆర్డర్ బ్లాక్నే మనమొక కొత్త అవకాశంగా ఎలా మార్చుకుంటామో చూద్దాం. సాధారణంగా ఒక ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయితే మనం గేమ్ ఓవర్ అనుకుంటాం. కానీ ఈ స్ట్రాటజీ ప్రకారం అక్కడే కొత్త గేమ్ మొదలవుతుంది. ఒకప్పుడు పటిష్టమైన సపోర్ట్గా ఉన్న ఆర్డర్ బ్లాక్ను ప్రైస్ బలంగా బ్రేక్ చేసి కిందకి వెళ్ళినప్పుడు దాని పాత్ర పూర్తిగా మారిపోతుంది. సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్గా మారిపోతుంది. ఈ రోల్ రివర్సల్ మనకొక అద్భుతమైన ట్రేడింగ్ అవకాశం ఇస్తుంది. దీన్ని ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. స్టెప్ 1, ఫస్ట్ మన 3 నియమాలను పాటించి ఒక సరైన ఆర్డర్ బ్లాక్ ఏర్పడుతుంది. స్టెప్ 2, కానీ మనం అనుకున్నట్లు జరగదు. ప్రైస్ దాన్ని హోల్డ్ చేయకుండా బలంగా బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతుంది. స్టెప్ 3, ఇప్పుడు మనం వేచి ఉండాలి. ప్రైస్ మళ్లీ వెనక్కి వచ్చి ఇప్పుడు బ్రేక్ అయిన ఆ జోన్ను రీటెస్ట్ చేసే వరకు. ఫైనల్గా స్టెప్ 4, ఆ రీటెస్ట్ దగ్గర ప్రైస్ రిజెక్ట్ అవ్వగానే మనం బ్రేక్ అయిన దిశలోనే ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ 3 పాయింట్ చెక్లిస్ట్ను ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఏ ట్రేడ్ తీసుకునే ముందైనా సరే ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. 1, ప్రైస్ గ్యాప్ లేదా ఇన్ఎఫిషియన్సీ ఉందా? 2, ఆ జోన్ ఫ్రెష్గా టచ్ చేయకుండా ఉందా? 3, అది ఒక స్ట్రక్చర్ బ్రేక్కు కారణమైందా? ఈ మూడింటికి సమాధానం అవును అయితేనే అది హై ప్రాబబిలిటీ ట్రేడ్. ఇప్పుడు ఆర్డర్ బ్లాక్స్ వెనుక ఉన్న స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ మరియు 3 శక్తివంతమైన స్ట్రాటజీలు మన చేతిలో ఉన్నాయి. అసలైన ప్రశ్న ఏమిటంటే, నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని ఎలా వాడతాం? ఈ 3 స్ట్రాటజీలలో దేనిని ముందుగా చాట్లపై ప్రయత్నించి చూస్తారు? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.